చీకటి ఎప్పటికీ ఉండిపోదు. దాని వెంటే వెలుగు కూడా వస్తుంది. మనం ఎప్పుడూ ప్రజాపక్షమే. వారి కోసమే మన పోరాటం. ప్రజలకు అందాల్సిన ప్రతి పథకం అందేలా ఉద్యమించాలి అంటూ దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలతో వరుసగా సమావేశమవుతున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు ఆయన. కూటమి సర్కారు పాలనలో ఎన్ని దాడులు జరిగినా వెనక్కి తగ్గేది లేదని, ప్రజా పోరాటాలను ముందుండి నడిపిద్దామని పిలుపునిచ్చారు జగన్. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. ఒక అబద్ధాన్ని సృష్టించి దాన్ని మార్కెటింగ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు వైఎస్ జగన్. ఆయనలా మోసం చేయడం తమకు చేత కాదని, కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేశామన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు వైఎస్ జగన్. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోలేకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో సరిపెట్టుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గన ఈ స్కీమ్ కింత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తాము. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందని విమర్శించారు వైఎస్ జగన్. ఎక్కడ చూసినా జూదం, క్లబ్బులు నడుస్తున్నాయన్నారు. ఇసుక, మద్యం స్కామ్లతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం, క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన పథకాలను కూడా అటకెక్కించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కన్నా కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయింది. ఓవైపు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు చంద్రబాబు సర్కారు విధానాలను ఎండగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 4 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను స్పష్టంగా వివరిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఉద్యమాలకు సిద్ధం చేస్తున్నారు.